చేతులు తగిన కోళ్ళకి నువ్వేనా వెనకత్త తిరుగుతున్నావే? ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్లు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్లు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. అదేంటి చెల్లి, మీ ఆయనకు బట్ట వస్తుంటే నీకేం బాధలేదా? మా ఆయన బట్ట రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అక్క. అదేంటే పైన బట్ట కింద పొట్ట, బాధపడాలి గాని సంతోషపడుతున్నావు? ఆ 2 రావటం వల్లే కదా మా ఆయన ఏ అమ్మాయి చూడడం లేదు. బయటికి వెళ్ళినా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చెప్పేంది బాబా మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా 1 రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. మా ఇంట్లో వంట చెయ్యాలి, వస్తావా? మా ఇంట్లో బట్టలు ఉతకాలి, వస్తావా? అమ్మా తల్లి, మా ఇంట్లో గిన్నెలు దామాలి, వస్తావా? నేనెందుకు రావాలి? పిచ్చిగడ పడిందా నీకు? మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీ పనులు మీరే చేసుకోవాలి కదా. మా పనులన్నీ చేసుకుని ఏదో సరదా కోసం 2 వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా? పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్లి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. కాస్త తెలివైన మొగుడు దొరుకుంటే బాగున్నా. నీ పిచ్చి గాని తెలివైన మగాలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? సో మీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నారు. ఇదో పెద్ద తాజ్ మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నిజంగా మీరు కీర్తిశేషులు అన్నయ్య గారు. అమ్మా కీర్తిశేషులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా. అన్నయ్య గారు పర్లేదమ్మా, నన్ను క్షమించాలి, క్షమించాలి అన్నయ్య గారు. మీరు అమరజీవులు, అమరజీవులు. అమ్మా మొదటిదే బెటర్ అమ్మా. ఏదన్నయ్య గారు? కీర్తిశేషులు. రే అర్జెంట్ గా నువ్వు చెల్లాయని తెలుగు పాఠశాలలో చేర్పించరా? ఏమండి, ముందు మీరు ఆ పని చేయండి, నీకు శ్రద్ధాంజలి ఇస్తాను. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది.